హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ చెర్రీతో ఏంట్రా ఆ అమ్మాయి నీ చైర్లో నేనేదో కూర్చున్నట్టుగా నువ్వేంటి ఆ చైర్లో కూర్చున్నావని చెప్పి గొడవ పడుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదులే అన్నయ్య, ఆఫీస్లో అందరికంటే నాదే గొప్ప స్థానం అని చెప్పేసరికి ఆ చైర్ కూడా నాదే అనుకుంటుంది, అందుకే అలా మాట్లాడిందిలే, పట్టించుకోకు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అయినా నువ్వేంటి ఆ అమ్మాయి మీద అంత స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏం లేదులే అన్నయ్య అని చెప్పి చెర్రీ కవర్ చేస్తూ ఉంటాడు. మరోవైపు అపూర్వ భూమి తనతో గొడవ పడిన విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే నాకు అపూర్వకి ఫోన్ చేస్తాడు. మేడం, ఆ రోజు రాజమండ్రికి వచ్చి బొమ్మల ఫ్యాక్టరీ గురించి ఎంక్వైరీ చేసింది కదా, పోలికలు చెబితే అచ్చుగుద్దినట్టుగా బొమ్మ గీసే ఆర్టిస్ట్ ఒక అతను దొరికాడు, అతన్ని పట్టుకుంటే అప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో బొమ్మ గీయించవచ్చు అని చెప్పి నాకు అతన్ని తీసుకురమ్మంటారా అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు నీ జీవితంలో నాకు పనికొచ్చే పని ఏదైనా చేసావంటే అది ఇదే, త్వరగా తీసుకురా, కానీ ఇంటికి వద్దు, గెస్ట్ హౌస్కి తీసుకురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోవైపు భూమి ట్రావెల్ ఏజెన్సీ అతనికి డబ్బులిచ్చి కృష్ణప్రసాద్ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఇక అతని ఫోన్లో నుండే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వచ్చి, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఆ శారద కలిసి కావాలనే మా అన్నయ్యతో మాట్లాడమని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి పంపించారు కదా, ఇన్ని రోజులుగా చాటుమాటుగా గుళ్ళో ఇంట్లో కలుసుకోవడాలు అయిపోయాయి, డైరెక్ట్గా శారదను తీసుకువచ్చి ఈ ఇంట్లో పెట్టాలనుకుంటున్నారా, సమయానికి మా వదిన అడ్డుపడింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ అమ్మాయి మా అన్నయ్యని కన్విన్స్ చేసి ఉండేది అని చెప్పి మీరా గొడవ పడుతూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్, అసలు నువ్వు ఎవరి గురించి చెబుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు, నువ్వు చెబుతున్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు, ఇప్పటి వరకు అసలు నేను ఒక్కసారి కూడా ఆ అమ్మాయిని చూడలేదు, కలవలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నటించకండి అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్, నటించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ కూడా మీరాతో గొడవ పడుతూ ఉంటాడు. అలా అప్పుడే భూమి ఫోన్ చేస్తూ ఉండడంతో ఇక అలా కృష్ణప్రసాద్ ఫోన్ని పదే పదే కట్ చేస్తూ ఉంటాడు. ఆయన లిఫ్ట్ చేయడం లేదమ్మా, ఏదో బిజీలో ఉన్నారనుకుంటా అని చెప్పి ట్రావెల్ ఏజెన్సీ అతను అంటూ ఉంటాడు. డబ్బులు తీసుకొని మోసం చేయాలనుకుంటున్నారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదమ్మా, స్పీకర్ ఆన్ చేస్తాను, కావాలంటే నువ్వు కూడా విను, నీకు ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, తర్వాత ఫోన్ చేద్దు కానీ అని చెప్పి అతను కృష్ణప్రసాద్ ఫోన్ నెంబర్ని భూమికి ఇస్తాడు. దాంతో సరే నేను తర్వాత చేస్తానులేండి అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మీరాతో గొడవ పడిన తర్వాత కృష్ణప్రసాద్ తన ఫోన్ చెక్ చేసుకుని ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఏంటండి, ఎన్నిసార్లు కట్ చేసినా కూడా పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీ గురించి ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి, ఎన్నో రోజులుగా మీ వివరాల కోసం వెతుకుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఒక అమ్మాయి నా కోసం వెతుకుతుందా, ఎవరు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు. ఏమో తెలీదండి, పోయిన నెలలో 9వ తారీఖున రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళ లిస్ట్ ఆవిడ నన్ను అడిగింది, అందుకే నేను ఆ అమ్మాయికి మీ నెంబర్ ఇచ్చాను, ఒకవేళ ఆ అమ్మాయి బయట ఉందేమో చూస్తాను ఉండండి అని చెప్పి అతను బయటకు వచ్చేసరికి భూమి ఆటోలో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి మీకు ఫోన్ చేస్తానని చెప్పిందిలేండి అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు ఆర్టిస్ట్ బొమ్మ గీసిన తర్వాత భూమి బొమ్మను చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. రాజమండ్రి వచ్చి బొమ్మల ఫ్యాక్టరీ గురించి అడిగింది ఈ అమ్మాయా, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది, ఎందుకు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు శోభచంద్ర గుర్తుకు వస్తుంది, అసలు ఎవరై ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. భూమి ఇంటికి వచ్చేసరికి గగన్కి శారద భోజనం పెడుతూ ఉంటుంది. శారద డల్గా ఉండడం చూసిన గగన్, ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు, ఆ తైతక్క మళ్ళీ ఏదన్నా సమస్య తీసుకువచ్చిందా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం లేదులేరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమి సంతోషంగా ఇంటికి వచ్చి, ఆంటీ, మా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి నాకు ఒక ఆధారం దొరికింది, నేను ఒక అతని కోసం వెతుకుతున్నాను అని చెప్పాను కదా, అతని వివరాలు తెలిసాయని భూమి అంటూ ఉంటే, కంగ్రాట్స్ అని గగన్ అంటాడు. ఎందుకు మా వాళ్ళ ఆచుకి దొరికినందుకు అని భూమి అంటుంది. కాదు, ఇంట్లో నుండి వెళ్ళిపోతావు కదా అందుకే అని చెప్పి గగన్ అంటాడు. అసలు మీకు మనుషుల గురించి తెలుసా, మనుషుల ప్రేమల గురించి తెలుసా అని చెప్పి భూమి అంటూ ఉంటే, మనుషుల గురించి బాగా తెలుసు, మనుషుల్లాగా నటించే నీ గురించి నాకు తెలియదు అని చెప్పి గగన్ అంటాడు. అసలు మీకు మనసు అనేది లేదు, ఎప్పుడు కూడా అలా సీరియస్గా మొహం పెట్టుకొని తిరుగుతారు, ఇంట్లో వాళ్ళకు ఏమి ఇష్టమో మీకు తెలుసా అని చెప్పి భూమి అంటూ ఉంటే శారద భూమిని పక్కకు లాక్కెళ్తుంది. మీ అబ్బాయి చూడండి ఆంటీ, మీకు ఏం కావాలో ఇస్తాడు కానీ మీకు ఏది ఇష్టమో అది ఇవ్వడు, అంకుల్ అంటే మీకు ఎంత ఇష్టం, ఒక్కసారైనా ఆ విషయం గురించి ఆలోచించడా అని భూమి అంటూ ఉంటే, నువ్వెందుకు భూమి ఆ ఇంటికి వెళ్ళావు,
ఆ ఇంట్లో వాళ్ళు ప్రమాదకరం అని తెలిసి కూడా ఎందుకు నువ్వు వాళ్ళతో గొడవ పడుతున్నావని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి ఆంటీ కొద్ది రోజుల్లో నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, ఆలోగా మిమ్మల్ని అంకుల్ని కలపాలనేదే నా కోరిక. ఒకవేళ అంకుల్ని మిమ్మల్ని కలిపితే మీరు జీవితాంతం నన్ను గుర్తు పెట్టుకుంటారు కదా, అందుకే నేను అలా చేద్దామనుకుంటున్నాను. మీ ఒక్కరికి అంకుల్ మీద ప్రేమ ఉంటే నేను అలా చేసి ఉండేదాన్ని కాదేమో, కానీ మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది, కానీ మధ్యలో ఆ ఇంట్లో వాళ్ళు అడ్డుపడుతున్నారు, అందుకే మీరు కలవలేకపోతున్నారు అని చెప్పి భూమి ఖచ్చితంగా మిమ్మల్ని ఒకటి చేసిన తర్వాతే నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానండి అని చెప్పి భూమి శారదకి మాటిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.